అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం రెండు గ్రామాల ప్రజల మధ్య చిచ్చు పెట్టింది. పునరావాస గ్రామానికి భూములు పంపిణీ చేయకుండా ఏడాదిన్నర పాటు తమాషా చూశారు. అధికారుల నిర్వాహకం వల్ల నిర్మల్ జిల్లాలో రెండు గ్రామాల ప్రజల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. చిన్నగా మొదలై పెద్ద గొడవకే దారితీసింది. కడెం మండలం మైసంపేట్ పునరావాస గ్రామానికి భూములు కేటాయించారు. హోలీ పండుగ నాడు ఆ భూముల్లో గిరిజనులు పూజలు చేస్తుండగా నచ్చన్ ఎల్లాపూర్ గొండుగూడ గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. ఆ భూములు తమవి అంటూ ఆందోళనకు దిగారు. దాంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య వివాదం చెలరేగింది. పొలాల వద్దే రెండు వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇక మైసంపేట్ పునరావాస గ్రామస్తులు వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. అటవీ అధికారుల జాప్యం వల్లే ఇంత గొడవ జరిగిందని మండిపడ్డారు. ఇక పునరావాస గ్రామానికి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా వ్యవసాయ భూములు పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ప్యాకేజీ 1 డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదని మైసంపేట గ్రామస్తులు నిప్పులు చెరిగారు. పోయి చూసారో లేదు మేము ఇప్పుడు కాదు, అది రెవెన్యూ పాత విలేజ్, ఇప్పుడు కాదు, అది 1856 సంవత్సరాల చరిత్ర దానికి ఉంది. నా దగ్గర అది విలేజ్ ఇప్పటిది కాదు కదా, కొత్తగా ఏదో జంగల్ కొట్టి అడవి కొట్టి అక్కడ నివసించింది కాదు కదా. ఈ కడెం మండలం లేని కరెంటే అక్కడ ఉండే తెలుసా. ఇక చుట్టుపక్కల కరెంటే లేదు, ఒడుంపురుకుగా లేదు, అక్కడ జీపీ కదా, అక్కడ కరెంటే లేదు ఫస్ట్ యాక్చువల్గా. మన ఊరికి ఉండే అంతలో తీగలు ఎవరికి ఎలక్ట్రీషియన్ రాకపోతే తీగలు అమ్ముకొని చుట్టుకొని ఎక్కడ అమ్మేసారు. అంటే మా ఊరోళ్ళు కాదు, వేరే ఊరోళ్ళు అమ్మేసారు. అట్లయింది. మళ్ళీ అదే ఇక్కడ వచ్చినాక అదే బతుకొచ్చింది. రోజు కైకి పోతున్నాం, సాగు జరుపుతున్నాం. ఆ కరెంటు బిల్ ఎంత వచ్చింది సార్? 8,000 6,000 బిల్ వచ్చింది. ఇక కరెంటు బిల్ ఏడుచుకుంటా తినాలన్నా